హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే గడుసత్తా పడుసు కోడలు పార్ట్ 4 అన్నమాట. ఈ వీడియోలో కోడలవ్వగారు వస్తే అత్తే చేసే ప్రవర్తన అయితే చూపించాలని అనుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రకంగా తీయాలనుకుంటున్నాము. ఇక బాగా ఎపిసోడ్స్ కాదు, కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే. లేకపోతే పార్ట్ 5కి ఆఫ్ చేసేసి ఇంకో కొత్త కామెడీది ఏదన్నా వేరే ట్రై చేస్తాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమండి, ఇలా అమ్మ నన్ను చూసిపోతాని వస్తాని అన్నది. ఇక నువ్వేమో నన్ను పంపిత్తలేకపోతివి, వాళ్ళన్నా వచ్చి చూసి పోతామని అన్నారు. ఎవరెవరు వస్తారట్నే? అమ్మ ఒక్కతే వస్తా అని అన్నది. బాపుకు పనుందట, బాపు రానన్నాడు గాని అమ్మ వస్తా అని అన్నది. అరే రానియే అద్దంటానా? కాదండి, అమ్మ ఇలా వచ్చి రేపోతా అని అన్నది. నువ్వు ఇప్పుడు పోతే సాయంత్రం వస్తావు. మరి చికెన్ తీసుకొస్తే అండుతే అమ్మత్తే తింటది కదా. అయ్యో నువ్వు అప్ప నుండి చెప్పవా? ఇప్పుడు నాకు టైం అయితే లేదా? అబ్బా ఎంతసేపట్లా కొట్టిస్తారు, తొందర కొట్టించుకొని రావా ప్లీజ్. నీకు మిల్ మేకరు వండిన టిఫిన్ బాక్స్ లా పెట్టిన. ఇక అత్తమ్మ మందం కింతంత ఉంది, తింటే తింటది. చికెన్ తెచ్చి అండాడ పెడితే అమ్మ వచ్చినాక తింటది కదా. సరేనే తీసుకొస్తా. సరే ఏమైందే? అమ్మ ఏమంటదో? అదేమంటది గాని ఏమనది. సరే సరే. ఏమైందిరా టిఫిన్ బాక్స్ ఏది? ఇంకా పనికి పోతలేవా? టైం అవుతుంది కదా. ఇంకో అర్ధగంట టైం ఉందమ్మా, ఇప్పుడే వస్తా, బయటకు పోతున్నా. ఇప్పుడెందుకురా పనికి పోయే ముంగట? ఏం లేదమ్మా, శ్వేతోళ్ళ అమ్మ వస్తుందట, అయితే చికెన్ తీసుకొద్దామని పోతున్నా. ఆమె ఇవాళ వచ్చి శ్వేతని చూసి రేపు ప్రొద్దున్నే పోతుందట. ఇక నేను వచ్చే వరకు అటు ఇటు పొద్దుకుతుంది కదనే, అందుకే తీసుకొచ్చి ఇచ్చిపోతా అని. అయ్యో, ఆ కొల్లక్కింటికి పోయి మనం ఎప్పుడన్నా తిన్నావా? దాని ముఖానికి మనల్ని ఎప్పుడన్నా రమ్మన్నదా? అది అత్తందనంగానే ముంగట ముందుగానే అండిపెట్టుడు అవసరమా? అట్లా అనుకుంటే ఏం నడుతుందా అమ్మ? మనం పోయినప్పుడు వాళ్ళు అరుసుకోరానే? ఓ మార్చుకుంటారు తెయ్యి. మొత్తం అల్లుడా ఇయ్యప్రాలొచ్చింది, అల్లుడొచ్చిండా అని నీకు ఏరికోరి పెడతారా? వచ్చినాక దేవచ్చు కనుపో. అయితే పనికోలేవు. అయింది ఏమంటాను అత్తమ్మ? ఏం లేదు, ఇప్పుడు అంతే ఇర్తాం. ఏమున్నదే, వచ్చినాక లేడా అండరాదా పెట్టరాదా? మీ అమ్మకు రాకముందు ముందుగానే తెప్పించుడా? ఇప్పుడు మొన్న నీ బిడ్డ అత్తే ముందుగానే మటన్ తెప్పించి అండి పెట్టలేవా? అయ్యో మా అమ్మ అత్తే తెప్పిస్తే ఏమైతుంది? నిన్నైతే ఈ వంటలేం కదా. అన్నెందుకు ఈమంటారే? నా బిడ్డకేమన్నా వచ్చినప్పుడు మీరు తెచ్చిపెట్టిర్రా? నేనే తెచ్చి పెట్టుకుంటుని. ఎవరోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే తెచ్చి పెట్టుకోవాలి. మరి అంతే తీసుకురమ్మంటన్నా. నేనే పైసలు ఇచ్చిన, నా బీడీల పైసలు ఉంటే. దానికి టైం అయితలేదా? దానికి అప్పటికి వచ్చినాక ఎత్తడు తీయలేవు. ఇప్పుడు అండిన కూర ఏం చెప్తావు? ఇప్పుడు బాగా మండలేదు. నేను మిల్ మేకర్ టమాటా కొంచెమే అండిన, ఆయన తినంగా నీకు ఇంత అంతా ఉన్నది. అరేతి వచ్చినాక తెస్తాడు పో. నువ్వైతే పనికోనాడు. ఇప్పుడు తెత్తవా తేవా నువ్వు చికెను? నేను చెప్పిన మాట ఒక్కటినరేమ్రా మీరు? ఆగరాదమ్మా, తెచ్చి ఇత్తా అండని. అత్తమ్మ రాక అత్తంది. ఒర్రకు సప్పుడేకుండు. ఈ బిడ్డ అత్తనేమో ముందుగానే తెప్పించి అండి పెట్టాలి. అదే నా వాళ్ళ అత్తనేమో ఏది అండద్దు పెట్టద్దు అని అంటావు. ఓ నువ్వు నా బిడ్డ వచ్చినప్పుడు ఎంత మంచిగా అరుచుకున్నవే. ఆడబిడ్డ వచ్చిందని అన్ని తీరులో వేసి పెడితివి. మొత్తం ఆడబిడ్డతోడే మాట్లాడుకుంటూ కూర్చుంటివి. ఆడబిడ్డ పిల్లగాని సంకలేసుకొని ఊరంతా తిరిగత్తివి. నీ వాళ్ళ అత్త నేను అరుచుకోనా? నువ్వు అరుచుకోకుంటావనైతే నేనే అరుచుకుంటా నా వాళ్ళను. అబ్బా అబ్బా చూడుర్రి దీని కథ ఎట్లున్నదో. అవ్వత్తందని ముందుగానే చికెన్ తెప్పించి అండుతా అని చూస్తాంది. అదే మరి నా బిడ్డ వచ్చినప్పుడు అనకపాయే. అట్లా తయారైతుర్రు లోకంలా. సాలు సాలు సాలెనక సాలు ఉంటేనేమో అర్థమైతది. రెడీయా మేడం? వెళ్దామా? ఇక
వెళ్దామండి. నా బండియే. ఎందుకురా ఎటు పోతావు? నానే గీ బస్ స్టాండ్ కాడికి పోయత్తా. ఆగో వదినే టిక్కు టాక్కు రెడీ అయింది, ఎటు పోతాంది అల్లా? మేమా షాపింగ్ వెళ్తాన్నాం బంటి. రాక రాక పోక పోక మీ అన్నయ్య ఈరోజు తీసుకుపోతా అని అన్నాడు, అందుకే రెడీ అయినా. అవునా వదినే? అయితే సరే మీరు వెళ్ళండి, నేను బస్ స్టాండ్ కి ఎవరితోటన్నా వెళ్తా. పోయిరా పోరా, ఏం పని ఉందో? నాకు బాగా పని ఉంది. ఆ వదినకు నైటీలు డ్రెస్సులు ఇట్లా లేవట, ఇక కొనిపిద్దామని పోతున్నారా? మంచి పని చేస్తానవే అన్నా. నాకు ఒకటి అంగున్ను పాయింట్ కొనుకరాయ కొత్తది. నీకెందుకురా? అరే ఎప్పుడన్నా వేసుకోవడానికే కాలేజ్ కోంగా. అరే బంటి కొనుకొస్తాం తీ. సరే వదిన, వచ్చేటప్పుడు మంచూరియన్ అన్నా బిర్యానీ అన్నా ఏమన్నా పట్టుకరార్రి. ఏమన్నా ఉన్నాయారా లిస్టులా? ఏమద్దన్నా, నువ్వు ఏదో ఒకటైతే పట్టుకరాకుంటా అట్టిగానైతే రాకు. సరే గాని మరి ఇలా కాలేజ్కి ఎందుకు పోలే? పోబుద్ది కాలేదే, ఇలా మా దోస్తుగాళ్ళు కూడా పోలేదు, అందుకే నేను కూడా పోలేదు. వాళ్ళు పెండ తింటారు, నువ్వు తింటావారా? మంచిగా చదువుకోరా, నేనే చదువుకోక పొలం పనులు ఎత్తున్నా, నువ్వన్నా మంచిగా చదువుకుంటావని నేను నిన్ను కష్టపడి చదివిస్తే నువ్వు కాలేజ్ ఎగ్గొట్టుకుంటుంటే ఎట్లరా? ఓ అన్నా, భారతం పెట్టకుర్రే, నేను మంచిగానే చదువుతాన్నా. ఒక్కరోజు పోనందుకు అక్కడేమో అయిపోదు గాని మీరైతే ఓర్రి. అవ్వ చీటికి మాటికి కట్టపడి చదివిస్తున్నా అంటారు. ఒకసారి పొలంలోకి వచ్చి ఆడ అంగబడితే తెలుస్తుంది గాని. పోనీ తీయుర్రి, ఊకే బంటిని ఎందుకంటారు? సరే పదండి మనం వెళ్దాం. సరేదా. అమ్మా అమ్మా బయట ఉన్నట్టుంది, పదండి. దావే. ఎటు పోతాన్నవే? అత్తమ్మ నిన్న నీకు చెప్పలేదా బావి అల్ల బయటకు తీసుకుపోతా అని అన్నాడని? అన్నావు కదా, పోతుర్రా? ఆ పొలం కాడ ఏం పని లేదమ్మా, నాన్నను కరెంటు పెట్టుమని చెప్పినా ఇక ఊకంటుంది లత అని తీసుకొని పోతున్నా. అయితే బయటిరా, అప్పుడప్పుడు అట్లా బయటకు పోతూ వస్తూ ఉండాలి. ఇక ఇప్పుడే కదా మీరు తిరిగేది. ఓ పిల్లగాడు అయినాక అల్లు పట్టుకొని మీరు తిరగలేరు కదా. అందుకే వయసు మీద ఉన్నప్పుడే అటు ఇటు పోవాలరా కొడుక. ఇక ఏం చేయాలి, నీకు ఊహ తెలిసినప్పటిసుంది నువ్వు పొలానికే అంకితం అయిపోయినావు. నీకు ఇవన్నీ తెలియదు గాని భార్యకు అడుకున్నప్పుడు అడిగినప్పుడు తీసుకుపోతూ ఉండాలిరా. అదే అమ్మా, అందుకే కదా ఇలా పోతున్నా. అత ఇక్కడనే ఉండు, బైక్ తీసుకొస్తా. సరేనండి. ఏమేం కొనుకొచ్చుకుంటావే? మంచి మంచి చీరలు కొనుకొచ్చుకో, ఎటన్నా పోతే కట్టుకోవచ్చు. ఈ యొక్క డ్రెస్ ఎంత ముద్దు ఉన్నది నువ్వు వేసుకుంటే. మంచిగుందా అత్తమ్మ? మంచిగున్నదే. సరే అత్తమ్మ, 2 చీరలు, 2 డ్రెస్సులు, 2 నైటీలు తీసుకొచ్చుకుంటా. ఇంకేమన్నా తీసుకురావాలా? అయ్యో, గా లోపడేసుకునే బానిన్లు డ్రాయర్లు తెచ్చుకోవా? తెచ్చుకుంటా అత్తమ్మ. నీకు తెమ్మంటావా అత్తమ్మ? నీ సైజ్ ఎంత? నాకేమిటికే నేను గీర కొనుక్కుంటా అంగట్లా అమ్మత్తాయి. అవైతే మంచిగా తక్కువలా అత్తయ్యి, 100కు 4. గవే దొరుకుంటాను ఎప్పడుందో. ఈ అత్తమ్మ అవి తొందర ఇనిగయా? ఏం తిరుగుతాయా? మంచిగుంటాయి అవే. 100కు 4 ఏమన్నా దొరుకుతాయా? మంచిగా 3 నెలలు 4 నెలలు వస్తాయి నాకు. సరే తీ అత్తమ్మ, జోకి ఎత్తావు నువ్వు. అరిగా ఇలా శ్వేత గిట్లా అత్తరు కావచ్చు బిల్లు చేసుకోవడానికి. నేను లేనని చెప్పు. చెప్తా. సరే. అవ్వత్తందని మొగంతోటి చికెన్ తెప్పించే పొయ్యి మీద వేసే గుమగుమల ఆడుతాంది వాసన. అదే నా బిడ్డ అత్తే దీనికి ఏం రోగమో, ముఖం మార్చుకొని మొత్తం రూమ్లే వంటది. అదే నా బిడ్డతోటి మంచిగుంటే ఏమైతుంది? అందుకే ఈ బొడ్డు అంటే నాకు నచ్చది. పోదాంపా. గుమగుమలాడుతాంది. ఏం కూర అంటారు? మా ఇంట్లో కూరలకు కరువా లే తిండికి కరువే. గంటకో కూర పూటకో కూర వండుకుంటాం. అవునా? పొద్దుగాల మిల్మిల్కలు అండిందే అలా అవ్వత్తందని మొగంతో చికెన్ తెప్పించి వండుతాంది. అదే మరి నా బిడ్డ వచ్చినప్పుడు మరి అత్తమ్మ మన ఆడబిడ్డ వచ్చింది కదా, మరి ఏమన్నా తెమ్మంటావా? ఏమన్నా అండుదామా? ఏమన్నా పూరీలు చేద్దామా? బజ్జీలు చేద్దామా అని ఏదనేదే నల్లి కుట్లది. నా బిడ్డ రాగానే ముఖమంతా మార్చుకుంది. మొన్న రూమ్లో వచ్చింది, పిల్లగాన్ని గెనుగుతుంది. అట్లనే ఉంటారు కొందరు ఆడబిడ్డల్ని మెచ్చారు గాని. మరి ఇక నాకు తిక్కలేవదా అని ఇది ఎవ్వందే ఇల్లు, ఎవడు సంపాదించిన ఇల్లు ఇది. దానివల్ల అత్తనేమో అన్ని టకటక ఎత్తది, నా వల్ల వచ్చేసరికేమో కుయ్యి కుట్టుకు ఉండదేమే నల్లి కుట్లతనం వేసుకొని. అయితే ఇక ఏం చేద్దాం, కొందరు కోడళ్ళేమో గట్లుంటారు, కొందరు కోడళ్ళేమో మంచిగుంటారు. ఇవేంది నీ కోడలు బీడీలు ఎత్తాందా? ఏమో ఇయ్యల్లా బయట పోయిర్రు, దానికి డ్రెస్సులు గిట్ల లేవట కొనుకొచ్చుకుంటానంటే తీసుకొని పోయిండు. అయితే సేపు రాలేవు, అక్కడ కూసుందాం. అబ్బో రానే
ఆయన వచ్చిందనుకో అవ్వ వచ్చినాక అవ్వతోటి ఏం ముళ్ళే మూటో చదురుతుందో ఆయనతో అవ్వతోటి సాగదోలుతుంది ఇది చిన్నది అనుకుంటానవా అని అలా కావాలి కాసుకుంటా నువ్వు ఉంటావా అత్త పోయే జర అయినాక సరే అవ్వ బస్సు దిగంగానే మొత్తం బిడ్డ ఎదురుంగా పోయి అలుగుకుంటది కావచ్చు అవ్వను. ఓ పిల్లగా ఇగరా ఏంది ఎటో పోతున్నావు కదా ఇలా బడికోలే బడికి పోలేదు అలా ఇంటికాన్నే ఉన్నా. తిన్నావా తాత? తిన్నను ఈ పిల్లగా ఇగరా ఇంకేడికి రావాలే దగ్గరకా చదువుకోవాలా ఏంది? అనుకునుడు కాదు గాని ఒక పని చెప్తా చేత్తవా అనోయ్. ఏం పని చెయ్యాలి నీకు? ఏం లేదు గాని ఒక 90 తెచ్చిత్తవా 100 రూపాయలు ఇస్తా. అబ్బో నేను పోను, ఆ కళ్ళు షాప్ కాడికే పోను. పూసుకనా నేను పోయినాక ఎవరికన్నా కనబడ్డాను అనుకో, మా అయ్యకో మా అన్నకో మా అవ్వకో తెలిసిందనుకో నన్ను ఉంచనే ఉంచరు. నువ్వు తాగవని ఊరంతా ఎరికే నాకు పోసాతన అయితలేదు. మళ్ళీ ఇంకేమో బయట కాలు పెడి తిరగొడతా ముసలోడా అని తిడతాంది. ఇక గంత దూరం ఏం నడవాలే, నీకు బండి ఉంటది కదా బుర్రన పోయి బుర్రన అత్తవని. బుర్రన పోను బర్రన పోను. అయ్యో ఇగరా ఏంది ఆ పిల్లగాన్ని ఇగరా అని పిలుస్తానవు? అతకు 90 కావాలటమ్మా, తెచ్చిపోయినావు. ఆయన మీద పోసుకుంటాడా 90? ఆ 90 ఇచ్చుకపోను. అలాగని సిగ్గు ఉండద్దా నీకు? ఏ నుండి పైసలు వస్తాన్నాయి, ఏ నుండి 90లు తెమ్మంటావు? 90లు అయినాక మొత్తం నీ లుంగిప్పిదంతా నన్ను అంటావు. పైసలుంటే నాకు ఇయ్యరాదు. అరే రామశంకర ఒకటే 100 ఉన్నాయే, గుండి అంత గుంజుకపోతాంది. ఆదికొచ్చింది గుర్తుకొచ్చిందే తాగుదామని, అందుకే పిల్లగాన్ని పిలిస్తే అబ్బో పిల్లగాడు బలే లొల్లి పెట్టించి పోతాండు కదా నరసావో కొడుకు. ఆనాడు వయసు మీద గిదే తాగుడు. ముసల్తానానికి వచ్చినవు, రేపో మాపో అయితే సత్తవు. సిగ్గు అనిపిస్తలేదు నీకు? సచ్చటోడు ఎట్లా దాయి సత్తేందే లింగి? మళ్ళా లింగి అనకు. దౌడ మొత్తం గుంజు తాగుతల్లాక నువ్వేమనుకుంటానవు? తాగినాక నీ మాటలే వేరుంటాయి. అబ్బో నువ్వు బద్మాషోనివిరా ముసలోడా. నేనేపటికే ఏగించుకుంటా వస్తాను గాని ఇంకోతి అయితే ఎప్పుడో నీ ముడ్డు మీద అన్ని అవతల పడేది. ఇక నా కర్మ. నిన్నెవడు అనుభవించుమన్నాడే మరి పీకు నా ఇంట్లోకెయ్యి. ఇక అంత అయిపోయినాక పీకు అంటే ఏడికి పోవాలి? నా వాళ్ళందరూ చచ్చిర్రు, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక నువ్వు చత్తవుతి రేపో మాపో. కావాలని మొక్కురా ముసలోడా. నేను చచ్చినాక మొత్తం ముంగడ పెట్టుకొని తిందువు. ఒర్రకే నీ ఒర్రుకైగిదలుగా పొలగాన్ని పిలిచి ఎప్పుడైంది ఇప్పుడు బాధ? రకంటాన్ని ఇంకా జట్ట ముసలోడు. కొజ్జాడి దాంతో ఏగుడు కట్టమైతుంది. అబ్బో రానే వచ్చింది బొమ్మ. అదినే అంత బాగేనా? అంత బాగే, ఏదో ఇట్లా పాడైనా. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాన్న వదినా. ఇక బిడ్డను చూడక సాన్న రోజులైతాంది, మరి చూసిపోదామని వస్తాన్నా. ఈ బిడ్డకేమైంది? అన్ని ఎక్కువనే ఉన్నాయి. ఈడేమైనా తిండి తక్కువ ఉన్నదా లేకపోతే ఏం తక్కువ ఉన్నది? ఈ ఆమెకెందుకు అవ్వగారిల్లు గుర్తుకొత్తది? గంతే వదిన, అత్తగారింటికి పోయినాక అవ్వగారిల్లు గుర్తుకు రాకుండా చూసుకుంటే మాకు అదే సంబరం. అమ్మా ఇప్పుడే వస్తున్నావా? అగ చూడు అవ్వ రాగానే దగ్గరకు పోయి అలుగుకుంటాంది. ఇన్ని రోజులైతుందే అమ్మా నేను చూడక. అందుకే కదా బిడ్డ నిన్ను చూడబుద్దయ్యి వచ్చినా. అమ్మా బాపు గిట్ల మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడవ్వా. నిన్ను కలవరిచ్చేది కలవరిస్తాండు, నువ్వు రమ్మంటనేమో అత్తలేకపోతివి. అత్త ఇంట్లో కోదాం. అవ్వ పెద్ద బ్యాగే పట్టుకొచ్చింది కదా, ఉన్నాయి లేని అన్ని అలా జొర్ర కొట్టుకొని పోదామని. అబ్బా దీని చూసిర్రా అవ్వ రాగానే నవ్వుకుంటా వచ్చి అలుంకోవట్టే. అదే నా బిడ్డ అత్తే ముఖం మాడుచుకొని ఇంట్లో వండే. ఏంది బిడ్డ మీ అత్త అంతా ఎట్లనో మాట్లాడుతుంది. ఆ ముక్కిరి పోసి గురించి నీకు తెలివందానే? గట్లనే ముక్కిరుసుకుంటా మాట్లాడుతుంది. గదిని గురించి ఏంది తీయే? అబ్బా తింటే తినద్దంటది, పంట వండద్దంటది, అరిగోస ఉచ్చుకుంటుందే. ఇక నాకు తిక్కలేసిన రోజు వేరు పడదామని అంట, సపరేక వేరే ఉంటా.
ఏం వేరు పడతావు తీ బిడ్డ, ఇంకా పెళ్ళై సంవత్సరం కాకపాయే ఇంత పిల్లో జెల్లో ఉట్టద్దా? పిల్ల జెల్ల ఉట్టంది వేరు పడితే ఏమంటారు? కోడలు అబ్బో ఆట ఆడిత్తంది అత్తను, అందుకే వేరు పడ్డరన్న మాట కిందికి అత్తది. ఏమోనే అమ్మా, ఈమెతోటి గోస అయితాంది. ఎప్పుడు తినెళ్ళినవో ఏమో. పాయే అమ్మా తిందువు. ఏ తినే వచ్చినది తినొచ్చినవు. ఏడ తిన్నావు, ఎప్పుడు తిన్నావు? పా తిందువు పా. తిన్నాక కూసోని మాట్లాడుకుందాం. అగో అవ్వ రాగానే గంజుల సప్పుడు అయితాంది. అవ్వకు తోడి పెడతాంది కావచ్చు. మరి చికెనైంది అత్తమ్మ, నువ్వు వేసుకొని తిను అని నన్ను అనకపాయే. అవ్వ రాగానే మంచిగా తినబెడతాందా? ఓ తాగు, నన్ను తినమంటదో తినమనదో. తినే అమ్మా. తింటగాని మీరు తిన్నరా బిడ్డ? మీ అత్త తిన్నదా లేదా? పిలువు తింటది. అలా అవ్వకే పెట్టుకుంది, నన్ను పిలుస్తలేదని గులుగుతుంది. ఓ అది ఇప్పుడే తిన్నత్తి. మిల్మేకర్ టమాటా వండితే మంచిగా వేసుకొని కడుపు నిండా తిన్నది. తినే. ఎట్లుందే అమ్మా, ఉప్పు ఉందా? ఉన్నది బిడ్డ, కమ్మగానే ఉంది. నువ్వు దగ్గినా పిత్తినా నేను నిన్నేమనా. నువ్వు అన్న లొల్లి ఎత్తావు నువ్వు. ఏమైంది వాదినా, దగ్గత్తాందా? గిన్నె నీళ్లు తాగుదామని అత్తానా. తినే ఆమెను మందలియకు, ఏదో ఒకటి అంటది. ఉక్కిలి పోసి అవ్వకు చూడు, ప్లేట్ నిండా ముక్కలేసింది తినబెడతాంది. బద్మాషాడిది, ఇది అంటలేదు అదంటలేదు నన్ను తినువని. చూసావాదినే, నువ్వు తిన్నవా? నేనా? నేను తింటేంది తినకపోతేంది? నువ్వైతే తినలేవు, దూరం నుండి వచ్చిందానివి. వదినాక అట్లుంటదా? ఇక దూరం నుండి వచ్చిన గాని ఆకలి అవుతుందని తింటాన్నా. కూసోలేవు బిడ్డ, ఎత్తది తిందువు. నాకెత్తదా? పట్టు మరి చేతుకు మంచి నీళ్ళు వేయది, ఇక బువ్వెత్తదా నాకు? అత్తమ్మ, నువ్వు ఇప్పుడు ఎట్లా లొల్లి కావాలని చూస్తున్నట్టున్నావు. అట్లా లొల్లి ఏయకు. అయ్యో నేనేమంటాననే? నాకెప్పుడన్నా వేసినావే నువ్వు అన్నం? అన్నమేయకపోతే ఏంటి? నీళ్ళు ఇయ్యలేదు, షాయి ఇయ్యలేదు, నీకేం చేయలేదా? మొత్తం నన్ను ఏం చెయ్యని పేరే ఎత్తావు. అట్లనే ఉంటదే, రాను రాను అల్ల పడ్డా కూడా నువ్వు దేకవు. అట్లా తయారైతానవు. అవ్వదనే, మొన్న నా బిడ్డ అత్తే ముఖం మార్చుకున్నది. నా బిడ్డ పోయేదాకా నా బిడ్డతోటి మాటనే మాట్లాడలేదు. ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అవసరమా బిడ్డ గట్ల చేసుడు? అట్లా చేయొద్దు కదా. ఆడబిడ్డ ఇచ్చి ఇంటికి వచ్చినప్పుడు మంచిగా కారం పెట్టి అరుచుకున్నా మంచిదే గాని మాట్లాడాలి. ఓ దీని ముళ్ళంతా తిన్నట్టు నా బిడ్డ మార్చుకుంది. నా గురించి ముచ్చట్లు పెట్టుకున్నాక మార్చుకోపోతే నవ్వుకుంటా మాట్లాడల్లా? మార్చుకో. నీ ఒళ్ళతో తీరు, నా ఒళ్ళతో తీరు. తినుర్రి ఆప్తావు. నా కొడుకు తెచ్చిండు కదా, ఇప్పుడు అది నేను తిన్నాననుకో, నా సొమ్ము నేను బీడీలు వేసి తెచ్చుకున్న పైసలతోటి చికెన్ తెమ్మన్నా. నువ్వెట్లా తిన్నావు? ఆ రోజున తిన్నావు కదా కడుపు నిండా అని ఎత్తెత్తావు. ఇప్పుడన్నా ఎత్తేసిందా నేను? అన్నా అంటావు నువ్వు. ఇప్పుడు అట్లున్నావు. నీ చికెన్ నాకెందుకు, నీ కథ నాకెందుకు? నాకు తెచ్చుకోవాలనిపిస్తే తెచ్చుకుంటా, వండుకుంటా, తింటా. నువ్వు పెట్టిన పేరు నాకెందుకు? బా దీనికి ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం ఉంది చూసినవా ఏ అమ్మా? అయితే బిడ్డ, నేను వచ్చినందుకు గన్ని చదవబట్టే. నువ్వేమో అత్తలేకపోతివి, నాకేమో చూడబుద్దయి నేనత్తిని. అవో ఇంకోసారి మీ అత్త ముఖం చూసి రానే రావద్దు. అమ్మో దీంతో ఇట్లుంటే ఎడగలుగుతుందే. పేరు పడాలిగా. పేరు పడితే ఎంతున్నదో లొల్లి. ఏం పేరు తీయే బిడ్డ, నువ్వు కనన్నత్తి. అత్తేంటే బిడ్డింటికి ఇచ్చుకున్న కాడ పుచ్చుకున్న కాడ రారా పోరా? గదన్న మాటలు పట్టించుకుంటావా నువ్వు? సపడే కదీ. ఏమైందే? ఏమో ముఖం మార్చుకొని మాట్లాడతావు. నేను నిన్నేమన్నా అన్ననా చెప్పు? ఏమనలే తియ్యి. నువ్వు నిన్న ఎక్కడికి వస్తాను అక్కడికి వచ్చినావా? బా నన్ను మధ్యలో బలి ఎత్తారు కదా ఇల్లు. అరే నేనిక అటే పన్ననే, అందుకే రాలేదు. నీకు ముద్దే కదా కావాల్సింది. గా కర్రదాన్ని ఎట్లా ముద్దించుకోబుద్ది అవుతుంది. అయినా ఇద్దరు కర్రగానే ఉండే. అబ్బు ముద్దే నాకు కావాలని అంటాను. నీకు ఇయ్యాలని లేదా? ఎన్ని రోజులైతుంది నువ్వు నాకు ముద్దు ఇయ్యక? ఏంది రాను రాను నేను అంటే చిరాకు వస్తుందా నీకు? ఇయ్యాలని అనిపిస్తలేదా? గట్లా అనిపిస్తుందా అని ఏ మొగుని కన్నా? ఇక కాబోయే పెళ్ళానివేనాయే, నీకు ఇయ్యకపోతే నేను ఎవరికిత్తనే? నీ అవ్వ అన్ని గమ్మతి మాట్లాడతావు నువ్వు. అరే నీ ముచ్చట గాని రా, ఎవరన్నా చూస్తే ఈ పంత వలుగుతుంది. ఆగలేవురా ఈ ఆవుడికాయ ఇగ్గిదలుగా. ఇప్పుడు కావాలా అని అద్దు బంటి ఉన్నాడు.
అబ్బో ఈ ముద్దులాట ఇళ్ళకు సిగ్గున్నదా ఏమన్నా నేనున్నా అని కూడా చూడకుండా ఉమ్మా 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 అని అంటారు. నా బతుకు పాడుగాను ఈ సొంటల్లో చూసి చచ్చిపోబుద్ది అవుతుంది నాకు. అరేటి ఇల్లు ఆపురా. బంటికి పాపం ముద్దించుకోవాలని ఉంది కావచ్చు. ఓ నిన్న ఏంది నేను చచ్చే పీకుతా. అరే పోయిగా. సరేరా బాయ్. బాయ్. రే సిగ్గులేనోడా ఏంద్రా నీ అవ్వ నేనున్నా అని కొంచెమన్నా సిగ్గు అనిపిత్తలేదారా అని గా ముద్దించుకుంటాను. అయినా ఆమెను ఎట్లా ముద్దించుకోబుద్ది అవుతుందిరా నీకు? చీ. అరే నీకు డప్పులు డప్పులు మూపిత్త మళ్ళా నేను ఏమనుకుంటానవు? అయినా కాయకి పిట్ట కాయకి ముద్దు కదా. నీకో దాన్ని అంట పెడతావురా. మన ఊర్లో గా పుష్పవతి ఉన్న చూసినావా? పిచ్చి పుష్పవతి. ఆ పుష్పవతిని అంట పెట్టిందనుకో అప్పుడుంటది నీకు. నాకే పుష్పవతద్దు లచ్చింపతద్దు గాని నడువు ఏమో గీడికి పట్టుకొచ్చి అనబడితేవేం రో. తెలియదురా బాధ. ఏం బాధ? దాని బాధ అంటారు. అన్నకు తెలిస్తే నన్ను తిడతాడు. గింత దూరం వచ్చినా అని తెలిస్తే నడు. ఓ భలే వచ్చిండ్రు ఆ పిల్ల కూడా. అత్తదిరా నా కోసం ఏడికైనా అత్తది. నా కోసం పానమైన ఇత్తదిరా. పానమైన ఇత్తది పానమైనది ఇత్తది కనుపా. అవ్వ బిడ్డలు ఇంట్లోకే బయటకే వెళ్తలేరు. ఆ రూమ్ లో వచ్చిర్రు. ఏం ముచ్చట్లు పెడతారో ఏం కథనో. ఏం ముచ్చట్లు పెడతది? నా గురించే పెడతది. అది నాకెరికే. పెట్టుకొని వాళ్ళ పాపం వాళ్ళకే. మరి వారకు అత్తమ్మ మరి అలా చికెన్ ఉన్నది వేసుకొని తిను అని అనకపాయదని పాపపు నోరుతోటి. అంతా పాపతనం ఉన్నది దానికి. వదినా గీడ కూసున్నావా? ఈడ కూసోకపోతే ఏడ ఇల్లు మీద కూసోవల్లా? ఏ ఇల్లు మీద ఎందుకు కూసుంటావు గాని నీ ఇంటి ముంగట నువ్వు కూసున్నావు. కూసున్నా. ఏం చేస్తారు? మొత్తం రూమ్ లో వచ్చిర్రంటే వెళ్తానే లేరు. ఏం లేదు అట్టిగానే కూసున్నా. ఇక బిడ్డ కట్టాలున్నాయట కట్టేసుకున్నది. కూసో. సాయంత్రం బస్సు ఉంటది కదా, బస్సు పోతాన్నవా? మరి 4 అవుతుంది. 5కే ఉంటది బస్సు. ఒకటే బస్సు. ఓ దీని బర్రె దినారు గాను. నేను రేపు పొద్దుగాల బస్సుకు పోతా. నా బిడ్డ ఇప్పుడు పోతా అంటే అద్దనంటాంది. ఇదేమో ఇప్పుడే వీకమంటాంది కదా. ఏవదినా పోతానంటేనే బిడ్డ ఇవాళ ఒక్కరోజు ఉండే అమ్మ రేపు పొద్దుగాల బస్సు కోదు తీయని అంటాంది. అంటది. సొమ్మేమన్నా పోతాందా మా అంటది. అబ్బో దీంతోడెవడు పెట్టుకోవాలి? సపడేకున్నది నయ్యం. అవ్వదినే నీ బిడ్డకు చిన్నప్పుడు పద్ధతులు పాడు నేర్పలేదా పెళ్లి కాక ముందు? ఎందుకు వదినా? బిడ్డకు అన్ని పద్ధతులు ఎరికే. అవునా? అత్తకు బుక్కడు బువ్వేయద్దు, అత్తకు దగ్గర తీసుకోవద్దు, మొగునికి మొత్తం దగ్గర పెట్టుకోవాలి గుప్పెట్లా, ఆడబిడ్డ అత్తె కానద్దు, ఆడబిడ్డ పిల్లల్ని దేకద్దు. ఇవేనా నువ్వు చెప్పిన సంస్కారం? వదినే గట్లెందుకు చెప్తా నేను? మరిగా గింత నా బిడ్డ అత్తె గింత అరుసుకోవద్దా? ఆ పానం ఎట్లా తలుక్కుమంటది? నేనున్నప్పుడు అత్తనే మీరు కాంతలేకపోతురి. రేపటి రోజున నేను చచ్చిపోతా. చచ్చిపోయినాక నా బిడ్డ అత్తదా ఇక ఇళ్ళ మోకాలకు? రారు. ఎవ్వలైనా అయ్యా అవ్వ ఉన్నన్ని రోజులే అవ్వగారిల్లు. అబ్బో ఒక్క మాట అన్నా పడది. మొగుడు మన్నా పడది, నేనన్నా పడది. ఇంత కొద్దిదని తెలిస్తే నేనేడా నా కొడుకు లగ్గం చేద్దును. నా కొడుకు అమాయకుడు. నోట్లో ఏలు పెడితే కూడా కొరకడు. ఆ సొంట అమాయకునికి దండిదే దొరికింది. అయ్యో వదినా ఏం దండిది కాదు. నా బిడ్డ అప్పుడే అంటది. మనసులో ఓటి బయట ఓటి మాట్లాడది. ఇక ఉన్నది ఉన్నట్టు అనే వరకు దాన్ని దండిది అని అంటారు. ఏ తల్లైనా బిడ్డను వెనకేసుకొని రాదా గాని అయితే ఏం పని చేస్తారు? పొలం చూసుకునుడే. ఏం పనులు చేస్తాం? ఒక్కరోజన్నా రమ్మంటలేవు మరి నన్ను నా కొడుకును. నీ బిడ్డనైతే ఊక ఫోన్ చేసి రమ్మంటానవు. అయ్యో వదినా మీరు రాంగా నేను అద్దంటానా? నువ్వు అద్దనవు కానీ నీ బిడ్డ అద్దంటది గాని. వదినా గట్లేమన్నది. ఏమోతి ఎడల్ది బంగారుదేనా అది? బంగారుదే. మంచిగున్నది. నేనోటి చేయించుకోవాలి. నీకేం తక్కువైంది వదినా? పెద్ద గొలుసు వేసినావు. ముసలోడు సంపాదించి పెట్టింది. నీ అల్లుడు కాదు నాకు వేసింది. అబ్బో ఇది దండిదే నిజంగా. దీనికి తగ్గట్టు నా బిడ్డ ఉన్నది కాబట్టే మొత్తం బయట పడుతుంది. లేకపోతే నా ఆసొంటిదైతే ఎప్పుడో కథమవు. గీడ కూర్చున్నవా? నేను ఎటు పోయినామో అని నేను అనుకుంటాను. ఈయనే కూర్చున్న బిడ్డ. సరే చికెన్ ఉంది కదనే అమ్మ. రొట్టె పిండి విసికిన రొట్టెలు ఎద్దురాయే. నేను కాల్తా.
ఆయనకు రొట్టెలున్ను చికెన్ అంటే బాగా ఇష్టం. 5:30 వరకు అత్తడు, వచ్చినాక తింటాడు. అవునా బిడ్డ? పా మరి నేను చేస్తా, నువ్వు కాల్దూపా. అదా రొట్టెలు కాలుతారా? ఆ పెనం మీద ముడ్డు పెట్టి కూసోర్రి, మీ ముడ్డు కాల్చుకోర్రి. అబ్బో ఎల్ల రొట్టెలు ఎత్తాంది ఇది. దీని ముఖానికి ఎప్పుడైనా వేసిందా రొట్టెలు? అవ్వనో తీరు అత్తనో తీరు చూస్తారు. ఇక ఈ సొంటోళ్ళకి దగ్గ అత్తలు ఉంటేనే నెగ్గాలే, లేకపోతే ఉత్తోళ్ళు అయితే కథమే. ఇక దోస్తులు చూసిర్రా, ఇక ఈ రోజైతే ఈ వీడియో చేసినామన్నమాట. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.